So hi friends, welcome back to my channel SV Telugu Vlog. So ప్రస్తుతం నేను కామారెడ్డి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ లో ఉన్నాను. సో ఇది వచ్చేసి మనకు E2GO షోరూమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు కాలాన్ నుంచి అంటే మనకు ఒక బ్రాండెడ్ చాలా మంది తెలుసు కాలాన్ అనేది. సో అక్కడ నుంచి అయితే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు తీసుకొని E2GO అనే పేరు పైన మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని వీళ్ళకైతే సేల్స్ చేస్తున్నారు అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి E2GO అనేది వీళ్ళ ఓన్ షాప్ అన్నమాట. కాలాన్ నుంచి కాకుండా ఇంకా వేరే రకంగా కూడా అన్ని రకాలుగా 30% డౌన్ పేమెంట్. E2GO వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వీళ్ళు ఇక్కడ సేల్స్ చేస్తారు. 50,000 బండి మీద బైక్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మోపెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. సో ఇంకా వేరే వేరే రకాలు కూడా ఉన్నాయి, అవన్నీ నేను చూపిస్తాను. సో ఇవే మన E2GO సంబంధించిన బైక్స్ అన్నమాట. సో మనకు బైక్స్ అనేవి ఒక 3 రకాలు అయితే ఉన్నాయి. ఇవి 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, చూడాలి. సో ఇంకొకటి ఏంటంటే కాలానికి సంబంధించి E2GO ఈలోడ్ ప్లస్ అని ఒక వీళ్ళ ఓన్ బ్రాండ్. యాక్చువల్లీ E2GO వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాలాన్ నుంచి తీసుకున్నారన్నమాట. సో అక్కడ నుంచి వీళ్ళు తీసుకొని E2GO పేరు మీద వీళ్ళైతే అమ్ముతున్నారు. సో ఇంకా ఇలా రకరకాలుగా అయితే మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అని అంటే వీళ్ళు యాక్చువల్గా మంచి ఒక మోపెడ్ సంబంధించి వెహికల్స్ అయితే రెడీ ఉన్నాయి. మన ఫ్యూచర్లో ఇంకా మనకు రిజిస్ట్రేషన్, సో ఇవన్నీ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ వెహికల్. దీని గురించి తర్వాత చెప్తాను, అడిగి చెప్తాము. సో మనకైతే ఇవన్నీ రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏ ప్రైస్లు ఉన్నాయి, దీని బ్యాటరీ కెపాసిటీ ఏంది అన్ని సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మనకు ఒక వెహికల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. చాలా మొత్తం మనకు ఐరన్ బాడీ తోటి మనకు స్ట్రక్చర్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. ఈ ఐరన్ బాడీ మనకు చాలా మనకు లోడ్ అయితే మనకు మంచి లోడ్ అయితే మనం వేసుకొని బిజినెస్ అయితే వేసుకోవచ్చు అన్నమాట మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనేది ఇంత మనకు ప్లేన్ ఉన్నది. మనకు దాదాపు ఇంత పెద్ద చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. స్విగ్గీ జొమాటో వాళ్ళకైతే 2 బ్యాగ్ వేసుకొని కూడా వాళ్ళైతే సేల్ చేయొచ్చు. చాలా బాగుంది. సో ఇవన్నీ మనకైతే హబ్ మోటార్కి అయితే సపోర్ట్ చేసేది. ఇవన్నీ మనకు హబ్ మోటార్ అన్నట్టు ఇవన్నీ. సో కొన్నిటికైతే మనకు డిస్కులు ఉన్నాయి, కొన్నిటికైతే డిస్ప్లేకి లేవు. సో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మన దగ్గర ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి, మోడల్ ఏంది, దాని బాడీ అసలు ఇవి దేనికి యూజ్ అవుతాయి, ఎక్కువ దేనికి యూజ్ అవుతాయి, ఫస్ట్ అది నా కస్టమర్స్ చెప్పండి. సార్ థ్యాంక్ యూ. మన దగ్గర ప్రస్తుతానికి అయితే 4 మోడల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ బైక్ ఉంది సార్, ఇది రిజిస్ట్రేషన్ బండి అంటారు, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది. మోటార్ హబ్ మోటార్ ఉంటుంది. బ్యాటరీ 60H 72 వాట్స్. మనకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్తుంది సార్. ఇది 90 స్పీడ్ వెళ్తుంది. ఇది రిజిస్ట్రేషన్ వెహికల్. యవనస్తులకు మంచిగా పనిచేస్తుంది, పెద్దవాళ్ళకు మంచిగా పనిచేస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ వెహికల్ అన్నట్టు సార్. దీని రేట్ వచ్చేసి ఆన్ రోడ్ 1,50,000 పడుతుంది సార్. ఇది 1,50,000 ఆన్ రోడ్ విత్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తో సహా. ఈ వెహికల్ వచ్చేసి ఇది లోడర్ అంటారు సార్. లోడర్ ప్లస్ ఈలోడ్ ప్లస్ అంటారు. ఇది 250 కేజీల బరువు మోస్తుంది. ఇది మనకు ఆన్ రోడ్ వచ్చేసి 1,12,000 వస్తుంది సార్. ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైనా నడిపించవచ్చు. ఇది వ్యవసాయదారులకు, వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు, పనులు అమ్ముకునే వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. డ్రైవర్తో సహా అంటే వెహికల్ నడిపించే వాళ్ళతో సహా 250 కేజీల బరువు మోస్తుంది సార్. ఇది ఇంకొకటి ఎలాసిల్ 2.5 సార్. ఇది ఈ బండి మనకు 3 రకాలుగా ఉంది. 80 కిలోమీటర్లు వెళ్లే బండి ఉంది మనకు 85,000కి. 100 కిలోమీటర్ల బండి ఉంది 96,000కి. 150 కిలోమీటర్ల బండి ఉంది 1,10,000కి. అంటే ఇది యవనస్తులు నడిపించచ్చు, పిల్లలు నడిపించచ్చు, లైసెన్స్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, వృద్ధులు ఎవరైనా నడిపించచ్చు. ఇది మంచి బండి సార్. ఇది దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు. మంచిగా ఫ్రీగా నడిపించుకోవచ్చు. ఈ బండ్లన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 యూనిట్లు ఖర్చు అవుతుంది సార్. 2 యూనిట్లు, ఒక్క యూనిట్కి 5 రూపాయలు వేసుకున్నా మొత్తం 10 రూపాయలతో ఆల్మోస్ట్ గా మనం 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు సార్. ఇది స్త్రీలైనా నడిపించచ్చు, పురుషులైనా నడిపించచ్చు, ఎవరైనా నడిపించచ్చు. సార్ దీంట్లో 3 రకాల బ్యాటరీలు ఉంటుంది. 36Ah ఒకటి ఉంటుంది, 45Ah ఒకటి ఉంటుంది, 60Ah ఒకటి ఉంటుంది అన్నట్టు. 30Ah అనేది ఒకటి ఉంటుంది, అది 80 కిలోమీటర్లు వస్తుంది. 36Ah అనేది 100 కిలోమీటర్లు వస్తుంది. 60Ah అనేది మనకు 150 కిలోమీటర్లు వస్తుంది సార్. ఈ విధంగా ఉంటుంది 3 రకాలుగా.
దీనికి కావాలంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు, గార్డ్స్ కానీ పెట్టుకోవచ్చు. శారీ గార్డ్ కూడా వస్తుంది, ఫుల్ గార్డ్ కూడా వేసుకోవచ్చు సార్. ఇది ఈ లోడ్ 2.5 సేమ్ మనకు మొత్తం టీవీఎస్ ఎక్సెల్ సార్, సేమ్ టీవీఎస్ ఎక్సెల్ సేమ్ దించేసి. ఈ హ్యాండిల్ కూడా టీవీఎస్ ఎక్సెలే, ఈ బల్బ్ కూడా టీవీఎస్ ఎక్సెలే, ఈ యొక్క వీల్ కూడా టీవీఎస్ ఎక్సెలే, శాఖతులు కూడా టీవీఎస్ ఎక్సెలే. అక్కడ నుంచి మేము కొనుగోలు చేస్తాం అన్నట్టు. దీంట్లో ఉండే బ్యాటరీ మేము తయారు చేసుకుంటాం, మోటార్ మేము తయారు చేసుకుంటాం, ఈ బిల్డ్ క్వాలిటీ మొత్తం బాడీ అంతా మేము తయారు చేసుకుంటాం సార్. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మనుషులు ఎక్కిపోదని కూడా వీలుపడుతుంది. ఇది విధంగా వ్యవసాయదారులకు కూడా ఉపయోగపడుతుంది సార్. ఏదైనా సామాన్ తీసుకుపోవడానికి, మందు సంచులు తీసుకుపోవడానికి, గడ్డి మోపులు తీసుకుపోవడానికి, వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ విధంగా మనకు నానా రకాల బండ్లు ఉన్నాయి సార్. ఇంకొక 6 రకాల బండ్లు రావాల్సి ఉన్నాయి. ఆ బండ్లు కూడా రిజిస్ట్రేషన్ బండ్లు వస్తున్నాయి, నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు వస్తున్నాయి. 50,000 నుంచి కూడా మన దగ్గర బండ్లు వస్తున్నాయి సార్. ఇది ఈ షోరూమ్ ఎక్కడ అంటే మన కామారెడ్డిలో అయ్యప్ప కమాన్ పక్కన కృప ఈ బైక్స్ షోరూమ్ అన్నట్టు. కామారెడ్డిలో అయ్యప్ప కమాన్ పక్కన కృప ఈ బైక్స్, కృప ఈ బైక్ షోరూమ్. ఈటోగో నుంచి ప్రమోట్ చేస్తున్నాం సార్. ఈటోగో షోరూమ్ కలాన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది. ఈటోగో కంపెనీ అనేది ప్రమోట్ చేస్తున్నది అన్నట్టు. కాబట్టి ఈ విధంగా సార్ మీకు కావాల్సిన వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా దర్శించవచ్చు. కలాన్ వెహికల్స్ మీరు ఈటోగో ద్వారా మేము ప్రమోట్ చేస్తున్నాం, మార్కెటింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మనకు ఫైనాన్స్ ఆప్షన్ ఉందా? ఫైనాన్స్ ఆప్షన్ ఉంది సార్. బజాజ్ ఫైనాన్స్ ఉంది, లోన్ ట్యాబ్ ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకు కోటక్ మహేంద్ర కూడా ఉంది సార్. 3 ఫైనాన్స్ అవైలబుల్ లో ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ బండ్లకు ఫైనాన్స్ ఉంది, నాన్ రిజిస్ట్రేషన్ బండ్లకు కూడా ఫైనాన్స్ ఉంది సార్. మన షోరూమ్ ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి? మన షోరూమ్ బోధన్లో ఒకటి ఉంది సార్, భీమ్గల్ లో ఒకటి ఉంది, వరంగల్ లో ఒకటి ఉంది. హైదరాబాద్ లో 3 షోరూమ్లు ఉన్నాయి సార్. హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో ఒక షోరూమ్ ఉంది, కుషాయిగూడలో ఒక షోరూమ్ ఉంది, బోడుపల్లో ఒక షోరూమ్ ఉంది, వరంగల్ లో ఒక షోరూమ్ ఉంది, మల్కాజ్గిరి బోధన్లో ఒక షోరూమ్ ఉంది, బడా భీమ్గల్ లో కూడా ఒక షోరూమ్ ఉంది సార్, భీమ్గల్ లో. థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను, లేదంటే కింద డిస్ప్లేలో అయితే ఇక్కడ షో అవుతుంది. అక్కడైతే వాళ్ళకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని వాళ్ళని అడగచ్చు. అడ్రస్ కానీ లొకేషన్ కానీ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.